హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ గణితం బాయ్ ప్రీతం. మన క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ సిరీస్లో 11th వీడియో వచ్చేసిందంటే ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ వీడియో. ఎందుకంటే మనం సాల్వ్ చేయబోయే ప్రాబ్లమ్స్ అనేటివి మనకి చాలా ఇయర్స్ నుంచి ఈ క్వశ్చన్స్ అనేటివి రిపీట్ అయ్యుకుంటూ వస్తున్నాయి అన్నమాట. ప్రతి ఇయర్ పేపర్లో ఇట్లాంటి క్వశ్చన్ అనేది ఒకటి ఉంటుంది. సో చాలా జాగ్రత్తగా వినండి, ఓకేనా? సో మన క్వశ్చన్ ఏంటంటే, ఇఫ్ x is real then prove that x by x square minus 5x plus 9 lies between minus 1 by 11 and 1. సో క్వశ్చన్లో ఏమంటుందంటే, x ఒకవేళ రియల్ అయితే ఓకే, మనల్ని ఏం ప్రూవ్ చేయమంటుందంటే ఈ పర్టికులర్ టర్మ్ ఉందా లేదా ఫ్రాక్షన్ ఉందా, ఈ ఫ్రాక్షన్ యొక్క వాల్యూస్ అనేటివి -1/11 అండ్ 1కి మధ్యలో ఉంటాయని అంటుండు. ఈ పర్టికులర్ వాల్యూస్ -1/11 1కి మధ్యలో ఉంటాయని అంటుండు. ఎట్లా చేస్తాము అంటే సింపుల్, సేమ్ మెథడ్. x by x square minus 5x plus 9 is equals to y అనుకోవాలన్నమాట. మనకి ఇచ్చిన దాన్ని y అనుకోవాలి. అంటే దీని అర్థం ఏంది చెప్పండి? సింపుల్గా మనం దీన్ని సాల్వ్ చేస్తే మనకి ఏమొస్తుంది అనుకుంటున్నాం? y వస్తుంది అనుకుంటున్నాం. అందుకే y తోటి ఈక్వల్ చేసుకుంటున్నాం. ఓకే, తర్వాత ఏం చేయాలి? ఈ టోటల్ టర్మ్ అటు సైడ్ పంపిస్తే ఏమవుతుంది? ఓకేనా? తర్వాత చూడండి, నేను వైని మొత్తంతో మల్టిప్లై చేసిన తర్వాత ఈ ఎక్స్ నాట్ పంపిస్తే అప్పుడు ఏమవుతుంది? క్లియరా? తర్వాత నేను ఏం చేస్తున్నాను చూడండి, నేను ఎక్స్ టర్మ్స్ని ఒక దగ్గర, ఎక్స్ స్క్వేర్ టర్మ్స్ని ఒక దగ్గర, కాన్స్టెంట్ ఒక దగ్గర రాసుకున్నా. తర్వాత మనం ఏం చేస్తాం చెప్పండి? ఎక్స్ కామన్ తీద్దాం, ఓకేనా? ఈ రెండిట్లకించి -5 ఇక్కడ ఏముంది? -1. క్లియర్గా అర్థమైందా? సో నాకేమొచ్చింది చూడండి, దీన్ని అంతా రీఆర్గనైజ్ చేసి రాస్తే నాకు ఇది వచ్చింది అక్కడ. సో నేను ఏం చేస్తున్నా అదే ఇక్కడ రాస్తున్నాం, మనకి కన్ఫ్యూజ్ అవ్వకుండా. ఓకే, సో దీన్ని మీరు కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తే మీకు ఒకటి అర్థమవుతుంది. ఇట్ ఈజ్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్. చూడండి, ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c, అవునా కదా? చూడండి, ఎక్స్ స్క్వేర్ ఎక్స్, ఇది c. సో ఇట్ ఈస్ ఎ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్. అండ్ మనకి ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ మెన్షన్ చేసింది, ఏంటన్నాడు? ఎక్స్ రియల్ అన్నాడు. అంటే దాని అర్థం ఏంది? ఎప్పుడైతే మనకి ఎక్స్ రియల్ అన్నాడు అనుకోండి, దాని అర్థం మీరు ఏమర్థం చేసుకోవాలి? ఎక్స్ ఓన్లీ రియల్ వాల్యూస్ తీసుకుంటుంది అని అర్థం. అంటే దాన్ని బట్టి మీరు ఏమర్థం చేసుకోవాలంటే, ఈ పర్టికులర్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ని సాల్వ్ చేస్తే మనకి ఏ రూట్స్ రావాలి తెలుసా? రియల్ రూట్స్ రావాలి. మీకు కాంప్లెక్స్ రూట్స్ వచ్చే ఛాన్సే లేదు. ఎందుకంటే ఎక్స్ వాల్యూ ఎప్పుడు రియల్ ఉండాలంటే దాని రూట్స్ వాల్యూ కూడా రియలే ఉండాలి కదా. అంటే ఇప్పుడు ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి సంబంధించిన వచ్చే రూట్స్ ఏవైతే ఉంటాయో రియల్ ఉండొచ్చు, రియల్ అండ్ ఈక్వల్ కూడా ఉండొచ్చు. ఎందుకంటే రియల్ ఉంటే సరిపోతుంది కదా. మనకి రియల్ ఉన్నదంటే దెర్ ఈజ్ వన్ మోర్ పాసిబిలిటీ దట్ ఇట్ కెన్ బీ రియల్ అండ్ ఈక్వల్ ఆల్సో. సో రియల్ ఉండొచ్చు, రియల్ అండ్ ఈక్వల్ ఉండొచ్చు. కాబట్టి ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ యొక్క డిస్క్రిమినెంట్ ఏమవుతుంది చెప్పండి? డిస్క్రిమినెంట్ b² - 4ac కదా. అంటే ఈ రూట్స్ ఏమవుతాయి? రియల్ ఆర్ రియల్ అండ్ ఈక్వల్ కావచ్చు. అట్లాంటప్పుడు దాని డిస్క్రిమినెంట్ ఏమవుతుంది? రియల్ అయితే >0, రియల్ అండ్ ఈక్వల్ అయితే = 0. ఆ రెండు కండిషన్స్ కలిపి నేను రాసిన, ఎందుకంటే మనకి రూట్స్ రియల్ అవ్వచ్చు కాబట్టి. చాలు. సో ఇప్పుడు b² - 4ac > 0, ఈ పర్టికులర్ దాన్ని మనం సాల్వ్ చేయాలి. ఎట్లా సాల్వ్ చేస్తాం? ఫస్ట్ మనం ఏబీసీ వాల్యూస్ రాసుకోవాలి. ఏ వాల్యూ ఎంత చెప్పండి? y. b వాల్యూ ఎంత చూడండి, ఎంత ఉంది మనకి? -5y -1. c వాల్యూ ఎంత? 9y. ఓకే, మీరు కంపారిజన్లో చూసి రాసుకోవచ్చు b ప్లస్లో ఏముంది, c ప్లస్లో ఏముంది. అందుకోసమే రాసినాను నేను కింద. చలో b² అంటే -5y -1² -4 × a. a ఎంత? y. c ఎంత? చూడండి 9y. షుడ్ బి > 0. క్లియర్గా అర్థమవుతుందా?
చలో నెక్స్ట్ ఇది a మైనస్ బి హోల్ స్క్వేర్ కదా. సో ఎక్స్పాండ్ చేయండి. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2 ఇంటూ ఏ ఇంటూ బి. క్లియరా? మైనస్ 4 ఇంటూ వై 4y, 4y ఇంటూ 9y 4y ఇంటూ 9y అంటే y ఇంటూ y ఎంత y స్క్వేర్, 4 ఇంటూ 9 ఎంత 36. క్లియర్గా అర్థమైందా? 4y ఇంటూ 9y ఇస్ నథింగ్ బట్ 36y స్క్వేర్ షుడ్ బి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 0. సో ఇక్కడ వరకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నా. చలో మైనస్ 5y హోల్ స్క్వేర్ అంటే 25y స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ అంటే 1 మైనస్ సారీ మైనస్ ఇంటూ మైనస్ ఎంత ప్లస్ 2 ఇంటూ 5y 10y, 10y ఇంటూ 1 10y మైనస్ 36y should be greater than, okay, 36y square should be greater than or equals to 0. 25y square minus 36y square అంటే ఎంత చెప్పండి? మైనస్ 11y square. ఓకే, అది సాల్వ్ చేసేసినాం. ప్లస్ 10y ప్లస్ 1 షుడ్ బి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 0. ఓకేనా? చలో నెక్స్ట్ ఏం చేస్తాం చెప్పండి. దీన్ని ఫ్యాక్టరైజ్ చేయాలి. ఎట్లా ఫ్యాక్టరైజ్ చేస్తాం చూడండి. ఈ ఫ్యాక్టరైజేషన్ యాక్చువల్గా చెప్పొద్దు, మనకు లెంత్ ఎక్కువ అయిపోతుంది, కానీ ఇక్కడ మీకు కొంచెం ఇంపార్టెంట్ కాబట్టి చెప్తున్నాం. 1 ఇంటూ మైనస్ 11y స్క్వేర్ ఎంత? మైనస్ 11y స్క్వేర్. ఇప్పుడు వీటికి మనం ఫ్యాక్టర్స్ తీసుకోవాలి. ఎట్లా తీసుకుంటున్నాం చూడండి. మైనస్ 11y ప్లస్ 1y. సో ఈ ఫ్యాక్టర్స్ తీసుకోవడం కొంచెం మీరు ట్రబుల్గా ఫీల్ అవుతారు. మనకి 10y రావాలి అంటే ఎట్లాంటి ఫ్యాక్టర్స్ తీసుకోవాలి? 11 1s are 11. మైనస్ 11y ప్లస్ 1y అంటే మైనస్ ఓకే ఓ ప్లస్ 11y మైనస్ 1y. ఓకేనా? చలో సో మైనస్ 11y స్క్వేర్ ప్లస్ 11y ప్లస్ 1y ప్లస్ 1 షుడ్ బి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 0. ఓకే, మైనస్ 1y కొంచెం కన్ఫ్యూజ్ అయినా సారీ. ఇక్కడ మైనస్ 11y కామన్ తీస్తే y మైనస్ 1, ఇక్కడ మైనస్ 1 కామన్ తీస్తే ఓకే ప్లస్ 1 కామన్ తీస్తే ఓకే మైనస్ 1 తీయాలి. మైనస్ 1 కామన్ తీస్తే y మైనస్ 1 షుడ్ బి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 0. తర్వాత మనం ఏం చేయొచ్చు చెప్పండి. మైనస్ 11y మైనస్ 1 ఇంటూ y మైనస్ 1 షుడ్ బి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 0. సో ఇందాక మనం ఎక్కడి వరకు సాల్వ్ చేసినాము? దీన్ని మనం ఫ్యాక్టరైజ్ చేసి ఇక్కడ వరకు తెచ్చినాం. అయితే ఇప్పుడు ఇక్కడ కొంచెం సాల్వింగ్ అనేది డిఫరెంట్ అన్నమాట. ఒక్కొక్కరు ఒక్కొక్క మెథడ్ వాడతారు. సో నేను ఒక మెథడ్ వాడుతున్నాను, మీకు ఈజీగా అర్థం కావడానికి ఒక ఈజీ మెథడ్ చెప్తాను, జాగ్రత్తగా వినండి. సో ఆ మెథడ్ మనం అప్లై చేయాలంటే బేసికల్గా ఎట్లుండాలంటే y మైనస్ ఆల్ఫా ఇంటూ y మైనస్ బీటా ఈ ఫార్మాట్లో ఉండాలి. ఇది మొత్తం లెస్ దాన్ 0 గ్రేటర్ దాన్ ఏదన్నా ఉండనియండి, అక్కడ ఇన్ఈక్వాలిటీ ఏదన్నా ఉండనియండి, కానీ ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఇది ఉందా, దీన్ని ఈ ఫార్మాట్లో ఉండాలి. కానీ మనకి ఎక్కడ ఈ ఫార్మాట్లో ఉందా? లేదు, మనకి ఇక్కడ మైనస్ 11y ఉంది. సో దాన్ని మనం ఏం చేద్దామంటే కొంచెం ట్విస్ట్ చేస్తే మనకి అర్థమైపోతుంది అన్నమాట. ఓకే, ఈ స్టెప్ మీరు ఫైనల్ ఎగ్జామ్లో రాయకపోయినా పర్లేదు, కానీ మీ అండర్స్టాండింగ్ కోసం నేను చెప్తున్నా. సో దీన్ని అట్లా కన్వర్ట్ చేసుకోవడానికి నేను మైనస్ 11 కామన్ తీసిన ఇందులోకించి అప్పుడు ఏమొస్తుంది చెప్పండి. y మైనస్ 1 ఎప్పుడైతే మనకి ఒక దాంట్లో నుంచి కామన్ తీస్తున్నాం, అందులో దీంట్లో మైనస్ 11 కామన్ తీసినాం. సో దీంట్లో మైనస్ 11 ఉంది కాబట్టి మనకి ఏం కామన్ తీసినాం, కానీ దీంట్లో మైనస్ 11 లేదు కదా. అట్లాంటప్పుడు లేని దాంట్లోకి నుంచి మనం ఏదైనా కామన్ తీసినాం అనుకోండి, అప్పుడు సింపుల్గా బై చేసేసేయాలి. ఓకే, సో మైనస్ 11 తీసినాం కాబట్టి ఇప్పుడు మీరు గమనిస్తే ఇది ఏమవుతుంది మనకి మైనస్ 11 ఇంటూ y ప్లస్ 1 కదా, y ప్లస్ 1/11. ఈ మైనస్ మీదకి వెళ్తే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది. సో ఇప్పుడు మీరు చూడండి మనకు ఆ ఫార్మాట్లు ఉందా లేదా? మైనస్ ఉంది ప్లస్ చల్తా, కానీ మనకి y ప్లస్ y మైనస్ ఏదైనా ఆ ఫార్మాట్లు ఉండాలి. ఇప్పుడు జాగ్రత్తగా చూడండి, లేకపోతే అదే ఫార్మాట్లు ఉండనిద్దాం. y మైనస్ ఆఫ్ మైనస్ 1/11 ఈ ఫార్మాట్లు ఉండనిద్దాం. ఓకే, చలో ఈ ఫార్మాట్లు ఉంటేనే మనకు కొంచెం బెటర్. చలో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఒక లైన్ తీసుకుంటున్నా. ఓకే, ఈ లైన్లో మనకి ఇక్కడ ఏ వాల్యూస్ ఉన్నాయో అవి రాసుకుంటున్నా. మైనస్ 1/11 ఒకటి, ఇక్కడ ఏముంది 1 ఉంది. సో ఇక్కడనే కొంచెం మ్యాజిక్ జరుగుతుంది, కొంచెం జాగ్రత్తగా వినండి. ఏంది, ఇప్పుడు నేను
వై వాల్యూ ఒకసారి -1/11 పెట్టుకుంటా, ఏమవుతుందో చూద్దాం. -11 ఇంటూ -1/11 మైనస్ ఇంటూ మైనస్ ఎంత ప్లస్, సో -1/11 ప్లస్ 1/11 ఇంటూ -1/11 -1 -1/11 ప్లస్ 1/11 ఎంత 0 కదా. సో మొత్తం మల్టిప్లైస్ ఎంత 0 వస్తుంది. అంటే ఎప్పుడైతే నేను -1/11 ఈ పర్టికులర్ ఎక్స్ప్రెషన్లో పెట్టినానో మనకేమొస్తుంది 0. అంటే కండిషన్ సాటిస్ఫై అయిందా లేదా చూడండి, ఈక్వల్స్ టు 0 అంటే -1/11 అనేది వైకి సంబంధించిన వాల్యూయే. తర్వాత 1 పెడుతున్నా, 1 పెట్టండి. -11 ఇంటూ 1 మైనస్ ఆఫ్ -1/11 అంటే 1 + 1/11 ఇంటూ 1 - 1 1 - 1 అంటే 0. సో మొత్తం మల్టిప్లైస్ మనకి 0 వస్తుంది. దట్ ఈజ్ ఈక్వల్స్ టు 0. అంటే 1 కూడా మనకి వై వాల్యూయే. అయితే ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే ఊరికే -1/11కి 1కి మధ్యలో ఉన్న వాల్యూ పెడుతున్నా, ఏదన్నా 0 పెడుతున్నా. -1/11 1కి మధ్యలో 0 ఉంటుంది కదా, చాలా ఉంటే 0 కూడా ఉంటుంది. సో ఇప్పుడు 0 పెడితే ఏమవుతుందో చూద్దాం. -11 ఇంటూ 0 మైనస్ ఆఫ్ మైనస్ అంటే ప్లస్ 0 + 1/11 ఓకే ఇంటూ 0 - 1 అంటే ఎంత -1. సో చూడండి -11 ఇంటూ 0 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1/11 ఇంటూ 0 - 1 క్లియరా. -11 ఇంటూ 0 + 1/11 అంటే 1/11 ఇంటూ 0 - 1 క్లియరా పక్కన. సో చూడండి ఓకే 11 క్యాన్సిల్. -1 ఇంటూ 0 - 1 అంటే -1 -1 ఇంటూ -1 అంటే +1. ఎప్పుడైతే నేను -1/11 1కి మధ్యలో ఉన్న వాల్యూ ఏదన్నా తీసుకుని దాంట్లో పెట్టినంటే నాకు ఏమొస్తుంది పాజిటివ్ కండిషన్ సాటిస్ఫై అవుతుంది. ఎస్ 1 ఈజ్ గ్రేటర్ దాన్ 0 అవునా కదా. అట్లా మీరు -1/11 నుంచి 1కి మధ్యలో ఏ వాల్యూ అన్నా పెట్టండి, మీకు కండిషన్ సాటిస్ఫై అవుతుంది. వచ్చిన వాల్యూ గ్రేటర్ దాన్ 0 ఉంటుంది. కానీ 1 కంటే ఎక్కువ ఉన్న వాల్యూ ఏదైనా పెట్టండి, -1/11కు ఉన్న ఏదైనా తక్కువ వాల్యూ ఏదైనా పెట్టండి. -1/11 అంటే ఇంకేదైనా తక్కువ పెట్టండి ఏదన్నా -1 పెట్టండి, -2 పెట్టండి, -3 పెట్టండి, ఏది పెట్టినా కానీ కండిషన్ సాటిస్ఫై కాదు. సో దీన్ని బట్టి మీరు ఏం అర్థం చేసుకోవచ్చు అంటే వై వాల్యూ అనేది ఈ పర్టికులర్ దాంట్లోనే ఉండాలి. -1/11 నుంచి 1కి మధ్యలోనే ఉండాలి, అప్పుడే మనకి కండిషన్ సాటిస్ఫై అవుతుంది. సో అల్టిమేట్గా వై అనేది -1/3 1. సో ఇక్కడ మనం కూడా అదే అడిగిండు, ఈ పర్టికులర్ వాల్యూస్. ఇక్కడ చూడండి మనం దీన్ని ఈక్వల్స్ టు వై అనుకున్నాం కదా, అంటే దీన్ని సాల్వ్ చేస్తే మనకి వై వస్తుంది. అదే వై అనేది ఎక్కడ ఉండాలి, -1/3 to 1 ఉండాలి. అంటే మనకి దీన్ని సాల్వ్ చేస్తే వచ్చే వాల్యూస్ ఏవైతున్నాయో ఆ వాల్యూస్ అన్నీ -1/3 to 1ని ఇంక్లూడ్ చేసుకొని ఆ రీజియన్లోనే ఉంటాయి, ఇంకా వేరే ఏమి ఉండవు. సో క్లియర్గా అర్థమైందా, ఓకేనా. సో మన నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే సిమిలర్ టు ఫస్ట్ క్వశ్చన్, ఈజీగా ఉంటుంది చూడండి. ఇఫ్ x is a real then prove that 1/3x + 1 + 1/x + 1 minus 1/3x + 1 into x + 1 does not lie between 1 and 4. సో ఇందాక మనల్ని ఏం ప్రూవ్ చేయమన్నాడు, మనకి ఇట్లాంటిది ఒక ఫ్రాక్షన్ టైప్ ఇచ్చి ఇట్ షుడ్ లై బిట్వీన్ 1 and 2 ఏదో అని అన్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు, ఈ పర్టికులర్ ఏదైతుందో టోటల్ టర్మ్ అది 1కి 4కి మధ్యలో ఉండొద్దు అంటుండు. ఎట్లనో చూద్దాం. సింపుల్ సేమ్ అదే మెథడ్ ఫాలో అయిపోవాలి మనం. ఓకే దీన్ని ఫస్ట్ మనం వై అనుకోవాలి. సరే వై అనుకున్నాం, ఇప్పుడు మనం దీన్ని సాల్వ్ చేయాలి. సో బేసికల్గా మనం ఫ్రాక్షన్స్ని ఎట్లా సాల్వ్ చేస్తాం చెప్పండి, ఐడియా ఉందా. సింపుల్, డినామినేటర్స్కి ఎల్సిఎం తీసుకోవాలి. సో ఈ 3 టర్మ్స్కి ఎల్సిఎం ఏంది, సో కొంతమందికి ఈ డౌట్ కూడా ఉంటుంది వీటికి ఎల్సిఎం ఎట్లా తీయాలని. సో వాళ్ళకి ఏంటంటే ఒకసారి మీరు మీ బేసిక్స్ స్ట్రాంగ్ చేసుకోండి. ఇప్పుడు ఏంటంటే ఈ ప్రాబ్లంకి ఇంకా కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ ఉన్నాయి చెప్పేటివి. సో ఇవి మనం చెప్పుకుంటూ పోయినామంటే టైం కొంచెం డిలే అవుతుంది అట్లని, ఓకేనా. సో 3x + 1 into x + 1. సో మనకు ఫస్ట్ ఏమొస్తుందంటే డినామినేటర్లో ఏముంది, ఫస్ట్ టర్మ్కి ఫస్ట్ ఫ్రాక్షన్కి దీనికి ఎంత మల్టిప్లై చేస్తే నాకు ఆన్సర్ వస్తుందో చెక్ చేయాలి. ఎంత మల్టిప్లై చేయాలి, x + 1. సో అదే నేను న్యూమరేటర్లో మల్టిప్లై చేస్తాను. 1 into x + 1 is nothing but x + 1.
ఇక్కడ చూడండి x+1 ఉంది, ఎంత మల్టిప్లై చేయాలి 3x+1, అదే మీద మల్టిప్లై చేస్తాం 1 × 3x+1 3x+1. ఇక్కడ చూడండి ఇక్కడ ఏముంది 3x+1 × x+1, ఇక్కడ కూడా అదే ఉంది. సో ఎంత మల్టిప్లై చేయాలి, నేను జస్ట్ 1 మల్టిప్లై చేయాలి. సో మీద 1 మల్టిప్లై చేస్తే -1 × 1 ఇస్ నథింగ్ బట్ 1. తర్వాత చూడండి x+3x 4x ప్లస్ 1 + 1 ఎంత 2, 2 - 1 ఎంత 1 బై దీన్ని ఇప్పుడు మల్టిప్లై చేయండి 3x × x 3x², 3x × 1 3x, 1 × x x, 1 × 1 1 y. సో 4x + 1 బై 3x², 3x + x ఎంత 4x + 1 = y. క్లియరా? సో 4x + 1 ఇప్పుడు ఈ టోటల్ టర్మ్ ఇటు సైడ్ తీసుకెళ్తున్నప్పుడు ఏమవుతుంది y × 3x² + 4x + 1. క్లియరా? సో 4x + 1 = 3yx² + 4yx + y. క్లియరా? పక్కన తర్వాత నేను ఏం చేసి 1 అటు పంపిస్తాను, అప్పుడు ఏమవుతుంది 3yx² + 4yx + y - 4x - 1 = 0. క్లియరా? తర్వాత చూడండి 3yx² ఈ రెండిట్లకించి y కామన్ ఇద్దాం, అప్పుడు ఏమొస్తుంది ఎక్స్ట్రీమ్లీ సారీ అది పక్కన పెట్టండి. ఫస్ట్ నేను ఏం చేస్తాను చూడండి 4yx - 4x + y - 1. క్లియరా? తర్వాత చేసేది చాలా ఇంపార్టెంట్, జాగ్రత్త చూడండి, కొంచెం ఇటు సైడ్ రాసేది ఉండే. ఓకే, నెవర్ మైండ్. 3yx² ప్లస్ ఈ రెండిట్లో మనకి x కామన్ ఉంది, x కామన్ తీస్తే మనకి ఏమొస్తుంది 4y - 1 + y - 1 = 0. ఇక్కడ వరకు క్లియర్గా అర్థమైందా మీకు? సో నేను ఇది అంతా సాల్వింగ్ ఎందుకు చేస్తున్నా అంటే చూడండి, ఇప్పుడు ఒక టర్మ్ రాస్తున్నా, ax² + bx + c. మీరు గమనించినట్టయితే మనకి అబౌవ్ ఏదైతే ఈక్వేషన్ ఉందో ఇట్ రిప్రజెంట్స్ జనరల్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. చూడండి ax² ఇది a, ఇది b, ఇది c. ax² + bx + c. So the above equation represents quadratic equation in terms of x. సో ఇప్పుడు మనకి ఫస్ట్ క్వశ్చన్లోకి ఇంపార్టెంట్ పాయింట్ ఇచ్చింది, ఇఫ్ ఎక్స్ ఈస్ రియల్ అన్నాడు. అంటే దాని అర్థమైంది ఇప్పుడు ఇదేంది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్ కదా, అంటే మనకి ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో ఎక్స్ ఏదైతుందో అది రియల్ అంట. అయితే ఏంది అంటే ఇప్పుడు ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ని సాల్వ్ చేస్తే మనకి రూట్స్ వస్తాయి కదా, ఆ రూట్స్ కూడా రియలే ఉంటాయి. ఎందుకు చెప్పండి, ఎప్పుడైతే ఎక్స్ వాల్యూ రియల్ అన్నాడో దాని రూట్స్ కూడా రియలే అవ్వాలి. ఎందుకంటే రూట్స్ అంటే ఏంది చెప్పండి, రూట్స్ అంటే వాల్యూస్ లేకపోతే సొల్యూషన్ విచ్ సాటిస్ఫైస్ ద ఈక్వేషన్. అంటే ఆ వాల్యూస్ని ఎక్స్లో పెడితే ఈక్వేషన్ సాటిస్ఫై అవుతుంది, దాన్నే రూట్స్ అంటారు. సో దాంట్లో పెట్టాలంటే ఇప్పుడు ఆ రూట్స్ని ఎక్స్లో పెట్టాలంటే ఎక్స్ ఏమై ఉండాలి, రియల్ అయి ఉండాలి. అంటే ఈ పెట్టే వాల్యూస్ కూడా రియల్ అయితేనే ఎక్స్ తీసుకుంటుంది, లేకపోతే తీసుకోదు. అంటే దీన్ని బట్టి మీరు ఏమర్థం చేసుకుంటారు, మొత్తానికి ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి రియల్ రూట్స్ ఉండాలి. అంటే రియల్ రూట్స్లో కూడా 2 రకాలు ఉన్నాయి మళ్ళీ, అవేంటివి రియల్ అండ్ డిస్టింక్ట్, రియల్ అండ్ ఈక్వల్. అయితే ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి రియల్ అండ్ డిస్టింక్ట్ రూట్స్ ఉండొచ్చు, లేదా రియల్ అండ్ ఈక్వల్ రూట్స్ కూడా ఉండొచ్చు. అయితే ఈ రెండింటిని బేస్ చేసుకొని ఒక కండిషన్ని రాసుకుంటున్నాను చూడండి. ఎప్పుడైతే మనకి రియల్ అండ్ డిస్టింక్ట్ రూట్స్ ఉంటాయో మనకి డిస్క్రిమినెంట్ ఏముంటుంది, >0 ఉంటుంది. ఎప్పుడైతే మనకి రూట్స్ రియల్ అండ్ ఈక్వల్ ఉంటాయో మనకి డిస్క్రిమినెంట్ ఏముంటుంది, =0 ఉంటుంది. ఈ రెండింటిని కలిపి ఒకటి రాస్తున్నాం చూడండి, b² - 4ac > 0. గ్రేటర్ దాన్ ఉంది, ఈక్వల్ ఉంది. సో ఈ విధంగా మనము ఈ కండిషన్ని రాసుకున్నాం అనమాట. సో మనము డైరెక్ట్ ఈ కండిషన్ ఉంటుంది మనకి, మీరు ఎక్కడైనా ఓకే మనము ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఎక్స్ రియల్ కాబట్టి ఇది రాసేసుకున్నాం అంటారు, దానికి ఎక్స్ప్లెనేషన్ ఇది. సో క్లియర్గా అర్థమైందని నేను అనుకుంటున్నాను. సో ఇప్పుడు ఏం చేస్తాం, మనము ఫస్ట్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ రాసుకుందాం. ఓకే
ఒక్క నిమిషం ఇక్కడ కొంచెం మిస్టేక్ అయింది, ఎక్స్ట్రీమ్లీ సారీ. ఎక్స్ కామన్ తీస్తే 4 ఉండాలి కదా ఇక్కడ, ఎక్స్ట్రీమ్లీ సారీ. అప్పుడప్పుడు కొన్ని చిన్న మిస్టేక్స్ అవుతుంటాయి, ఫర్గివ్ మీ. చూడండి, ఎక్స్ కామన్ తీస్తే 4y - 4 ప్లస్ y - 1 కరెక్టేనా? ప్లస్ పడితే -1. చలో, ఏ వాల్యూ ఎంత? 3y. బి వాల్యూ ఎంత? 4y - 4. సి వాల్యూ ఎంత? y - 1. క్లియరా? చెప్పుడు. b² - 4ac గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ 0. ఇది కండిషన్ కదా. సరే, b² ఎంత? -4 ఇంటూ a ఎంత? సి ఎంత? క్లియరా? ప్రతి ఒక్కటి నీట్గా రాసిన. ఇదే ఫార్మాట్లో ఉంది. a - b² కదా అంటే ఏమొస్తుంది? ఒక్క నిమిషం. సో ఇది a - b² ఉంది కాబట్టి a² ప్లస్ b² మైనస్ 2 ఇంటూ 4y ఇంటూ 4. a² ప్లస్ b² మైనస్ 2ab మైనస్ 4 ఇంటూ 3y 12y. లేకపోతే ఇట్లా చేసుకుందాం. 3y ఇంటూ 3y ఇంటూ y 3y². 3y ఇంటూ -1 -3y షుడ్ బి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 0. 4y² అంటే 16y² ప్లస్ 4² అంటే 16 మైనస్ 2 4s are 8, 8 4s are 32 మైనస్ 32y మైనస్ 4 ఇంటూ 3y² మైనస్ 12y² మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 12y షుడ్ బి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 0. ఓకేనా? సో 16y² మైనస్ 12y² అంటే 4y² ప్లస్ 16, ఓకే, ప్లస్ 16 ఉంటుంది. మైనస్ 32 ప్లస్ 12y అంటే ప్లస్ 20 -20y అనమాట. -20y తర్వాత ప్లస్ 16 షుడ్ బి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 0. క్లియర్గా అర్థమైందా? -20y. తర్వాత ఏం చేసిన? 4 కామన్ తీస్తే y² మైనస్ 5y ప్లస్ 4 షుడ్ బి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 0. y² మైనస్ 5y ప్లస్ 4 షుడ్ బి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 0. క్లియర్గా అర్థమైందా? 4 అటు పంపిస్తే 0 అయిపోయింది. సో క్లియర్, నాకైతే క్లియర్గా అర్థమైందని అనిపిస్తుంది మీకు. తర్వాత చూడండి, ఇక్కడనే వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ మీకు ఏమైపోతుంది అంటే ఇప్పుడు ఈ కండిషన్కి, ఓకే, ఇప్పుడు దీన్ని ఫ్యాక్టరైజ్ చేద్దాం. ఓకేనా? ఫ్యాక్టరైజ్ చేసిన తర్వాత కండిషన్ ఎట్లా సాల్వ్ చేయాలో చెప్తా. సో y² మైనస్ 4y మైనస్ y ప్లస్ 4 y ఇంటూ y మైనస్ 4 మైనస్ 1 ఇంటూ y మైనస్ 4 y మైనస్ 1 ఇంటూ y మైనస్ 4. ఓకే, ఇట్లా వచ్చిన తర్వాత అందరూ డైరెక్ట్గా రాసేయడమో లేకపోతే ఇంకొక ఎక్స్ప్లెనేషన్, డిఫరెంట్ ఎక్స్ప్లెనేషన్ చేస్తారు. మనము ఇంకొక డిఫరెంట్ ఎక్స్ప్లెనేషన్ ఉంది దీనికి, కొంచెం జాగ్రత్తగా వినండి. ఎప్పుడైతే మీకు ఇట్లా ఈ ఫామ్లో ఫ్యాక్టరైజేషన్ వచ్చిన తర్వాత ఏం చేయాలంటే సీదా ఒక లైన్ గీసుకోవాలన్నమాట. లైన్ గీసుకొని ఇక్కడ ఏమేమి నెంబర్స్ కనిపిస్తున్నాయో పెట్టుకోవాలి. 1 4. ఓకే, 1 4. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే 1 పెడుతున్నా. ఫస్ట్ ఈ క్వశ్చన్లో 1 పెడుతున్నా. 1 పెడితే ఏమవుతుంది? 1 - 1 0 ఇంటూ 1 - 4 -3 0 ఇంటూ సంథింగ్ 0. అంటే 1 అనేది ఈ పర్టికులర్ ఎక్స్ప్రెషన్లో మనం పెడితే ఈ పర్టికులర్ కండిషన్ సాటిస్ఫై అవుతుంది, ఈక్వల్స్ టు 0 అని. నేను 4 పెడుతుంది ఇందులో. 4 - 1 3, 4 - 4 0, 3 ఇంటూ 0 0, కండిషన్ సాటిస్ఫై అవుతుంది. అంటే 1 4 అనేటివి మనం y వాల్యూస్ పెట్టుకోవచ్చు. నేను ఏం చేస్తున్నా అంటే 1కి 4కి మధ్యలో ఒక వాల్యూ తీసుకుంటున్నాను. 1కి 4కి మధ్యలో 2 తీసుకుందాం. ఓకే, 2 - 1 ఎంత? 1. 2 - 4 ఎంత? -2. 1 ఇంటూ -2 -2. -2 ఈజ్ లెస్ దాన్ 0. కానీ ఇక్కడ కండిషన్ ఏముంది? గ్రేటర్ దాన్ 0 ఉండాలన్నారు. అంటే మీరు గమనించాల్సింది ఏంటంటే 1కి 4కి మధ్యలో ఏ వాల్యూస్ పెట్టుకున్నా కానీ నాకేమొస్తుంది? నెగిటివ్ వస్తుంది. 3 పెట్టుకోండి, నెగిటివ్ వస్తుంది. 0 పెట్టుకోండి, 0 కాదు, 3 పెట్టుకోండి, 2 పెట్టుకోండి, నెగిటివ్ వస్తుంది. మధ్యలో ఏమన్నా పెట్టుకోండి, 1.1 1.2 1.3 1/4 ఏదన్నా పెట్టుకోండి, నెగిటివ్ వస్తుంది. అంటే దీన్ని బట్టి మీరు ఏమర్థం చేసుకోవచ్చు? y వాల్యూస్ 1 నుంచి 4 మధ్యలో ఏది పెట్టినా కానీ ఈ కండిషన్ సాటిస్ఫై కాదు. అంటే y వాల్యూస్ మీకు 1 to 4 మధ్యలో ఏది ఉండొద్దు. ఇట్ డస్ నాట్ లై బిట్వీన్ 1 and 4. సో క్లియర్గా అర్థమైంది కదా. సో నా వీడియో ఏమైనా మీకు కొంచెం యూజ్ అయితే తెలుసు కదా ఏం చేయాలో.